ఎవరికీ తెలియకుండా పక్కోళ్ళ చెట్టు మామిడికాయ కోసేసాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ అండ్ చిన్నూస్ ఛానల్. నేను ఈరోజు ఒక మామిడికాయ మాట పక్క వాళ్ళ చెట్టుది, అది ఆల్రెడీ నేను చెప్పాను, వాళ్ళకి తెలియకుండా కోసేసాం. ఎందుకు కోసానంటే ఉప్పు కారం పెట్టి పిల్లల చేత తినిపిందామని చెప్పేసి. చిన్నుకి ఇవేమీ తెలియవు. ఎప్పుడో ఒక్కసారి ఊరు వెళ్ళటం, ఒకటి రెండు మంగినపల్లి మామిడికాయలు కనిపిస్తే వాళ్ళకి ఉప్పు కారం పెట్టడం అలా. కానీ మేము చిన్నప్పుడు డైలీ చేసి పనులన్నీ నేను చిన్నుకి ఈసారి వెళ్ళాం కదా ఊరు, మొత్తం మేము ఏ టు జెడ్ ఏం చేసామని తనకు చూపించాను అనమాట. వీళ్ళ మధ్యలో రోడ్డు మీద గేదెలు అలా వెళ్తున్నాయి. చిన్ను ఎంతో ఆశ్చర్యంగా చూసింది అవి అలా వెళ్తుంటే. మేము గోపాలపురం, అది ఎక్కడుందంటే జంగారెడ్డిగూడెంలో ఉంది. జంగారెడ్డిగూడెంలో ఉంది. అక్కడ మా అక్క టీచర్గా చేస్తుంది. వాళ్ళు రెంట్కుండి ఇల్లు మాట అది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. వాళ్ళు భలే వేశారు తెలుసా. మా ఊర్లో కూడా మోరి మాది, మా ఊర్లో కూడా మా చిన్నప్పుడు ఇలాగే గోంగూర, తోటకూర, టమాటా, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, జాంకాయలు, గోరింతాకు, అసలు ప్రతి చెట్టు నండి, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఆ రోళ్ళు అండి, తిరగలి, రుబ్బు రోలు, శంఖం పూలు, అసలు లేని చెట్టు అంటూ లేదు ఇంట్లో. అంత ముచ్చటగా అనిపించింది నాకైతే. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మేము కూడా ఇలాగే పెంచుకునేవాళ్ళం. అబ్బా చాలా 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 బాగుంది. చిన్నుకు అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ నువ్వు హైదరాబాద్లో సెటిల్ అవి మంచి జాబ్ చేసుకున్నాక నిన్ను అన్ని విధాలుగా సెటిల్మెంట్ చేసి నేను మళ్ళీ విలేజ్ వచ్చేస్తానంటే, నన్నుదులు ఎక్కడుంటాను, నాతో పాటు ఉండాలని చెప్పి చిన్ను గోల్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చూడండి, మేము అందరం అన్ని పనులు చేసుకుంటుంటే వీళ్ళేమో ఫోన్ చేసి కూర్చున్నారు. మా అక్క అక్కడ కనకాంబరాలు, మల్లెపూలు చెట్లు ఉంటే కనకాంబరాలు, తను మా అక్క కనకాంబరాలు కోస్తుంది, మల్లెపూలు కోస్తుంది. ఇవి నేను దీని పేరే మర్చిపోయానండి. చిన్నప్పుడు బాగుండి బొగడబంతి ఏదో పువ్వులు అంటారు వీటిని. బాగా చూసి మేము బాగా పెంచుకునేవాళ్ళు. మీ చెట్లు నీల గోరింట మొక్కలు, నీల గోరింటలో తెలుపు, ఎరుపు, గులాబీ కలర్ ఇవన్నీ ఉన్నాయి. అబ్బా ఇల్లు అంటే ఇలా ఉండాలి, స్వచ్ఛమైన గాలి, కలుషితం ఉండదు, ఎంత బాగుంటుంది తెలుసా. సీతాఫల చెట్లు అండి, సీతాఫల చెట్లు సూపర్ అన్నమాట. ఈ మల్లె మొగ్గలు అయితే ఇంకా బాగున్నాయి. మేము 1 డే అక్కడ స్పెండ్ చేసాము ఆ ఇంట్లో. అంత బాగుంది మాకు. చిన్న నీకు నచ్చిందా? అదిగో పర్లేదంట, ఎందుకంటే తను పుట్టిన కాడ నుంచి హైదరాబాద్లోనే ఉంది కదా, విలేజ్ గురించి పెద్దగా తెలియదు చిన్నకి. ఎలా కలుస్తా అంటే ఏం కలుస్తా? అది అక్కడ చుట్లు అమ్ముతాను. ఏంటి మళ్ళీ చెప్పు చెప్పు. ఇక్కడ అమ్ముతారంట కదా, నువ్వు కలుస్తావా? వస్తు ట్రై చేద్దాం. నువ్వు ఎలా కలుస్తావురా? ఎక్కడికి వెళ్ళారు? అలా ఫీల్డ్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి అలా వెళ్ళి రోడ్ మొత్తం తిరిగి మళ్ళీ వచ్చాను. ఏం కనిపించింది రోడ్డు మీద? ఏం కనిపించింది? అలసిపోయావా? బట్టలు అయిపోతాయి కదా. సీతాఫల చెట్టు మొత్తం పూత పూసింది. ఆ పూతను చూపించాను, చిన్నుకు తెలియదు కదా. అలాగే ఆ పూత, ఆ పిండి ఎలా అవుతుంది, ఆ పిండి పెద్ద పిండి, కాయ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పట్టుకుని చూపించడం జరిగింది. మా అక్క అయితే గోరింత కోసి 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 అలసిపోయింది. చిన్ను ఎందుకు సుట్టా అంటుంది కదా. ఎందుకు అంటుంది అంటే, ఒక అతను ఒక సుట్ట కాల్చుకుంటూ వెళ్తున్నాడు. ఆ పక్కనే మాకు మక్క వాళ్ళు ఉండి ఇంటి పక్కనే పొగాకు తోట ఉంది. దాని గురించి నిన్నే చిన్నుకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ చుట్ట కాల్చడం చూసి, ఇది నేను కాలుస్తా ఎలా ఉంటుందో దాని టేస్ట్ చూస్తా అంటూ వచ్చింది. మాకైతే భలే నవ్వు అనిపించింది. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తాయి, సిగరెట్ చుట్ట అంటే ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. ఇదిగో గోరింతాకండి, మేము ఫుల్గా గోరింతాకు కోయటం జరిగింది. మా అక్కేమో ఆ గోరింతాకు చెట్టు పక్కనే ఈమె ఇంటి వానరు. చాలా బాగా మాట్లాడారు ఆంటీ అయితే మాతోటి, ఫుల్ కామెడీ ఆవిడతోటి. నెక్స్ట్ మా అక్క ఏం చేస్తుంటే ఒక కవర్ తీసుకుని, అది కవర్ పక్కన దోపి గోరింతాకు కోస్తుంది. ఆ గోరింతాకు చెట్టునే కూడా బీరకాయలు కాదు, కాకరకాయ చెట్టు. ఆ గోరింతాకు చెట్టు చుట్టూరు కాకరపాదు వచ్చేసిందండి. ఆ కాకరకాయలు కూడా చాలా చాలా ముద్దుగా ఉన్నాయి. మేమైతే గోరింతాకు కాళ్ళ నిండా చేతుల నిండా పెట్టుకుందామని చెప్పేసి చాలా ఆకు కోసాము. ఏంటి
గోరింత కొయ్యమంటే చెట్లు కోసేస్తావా? ఆవిడ ఏమనుకుంటారు చెప్ప అసలు? చెట్టు కొట్టేసామనుకున్నా. కాదు, గోరింత కొయ్యమంటే కొమ్మని కోసేస్తాను చూడు. కొమ్ము ఊడిపోయింది. చెట్టు గోరింతాకని కొయ్యమంటే గోరింత కొమ్మలు కోసేస్తున్నావా? ఎప్పుడన్నా కోసుకోమంటారు ఏంట్రా మనల్ని? పడుగా అంత పని మంత్రాలమ్మ, గొప్ప పని మంత్రాలు. మీ అమ్మ అలానే ఎత్తిందంటే ఇదిగో మా అమ్మాయి గోరింత కొయ్యమంటే ఫోన్ చూసుకుంటుంది నుంచి. అదిగో మా అక్క అయితే చక్కగా పీట ఒకటి వేసుకుంది. గోరింత చెట్టుని ఇలా కూడా కొయ్యొచ్చు మాట. నేను ఇలా కూర్చున్నాను చూడండి. బాగుంది కానీ చాలా నీట్గా ఉంది. వచ్చి వచ్చి చూసి మీరు లేరా వెళ్ళిపోయా. గోరింత కోసింది. నువ్వు 5 నిమిషాలు కోసేవనుకో 5 నిమిషాలు ఇంటికి వెళ్తాం. గంట సేపు కోసేవంటే గంటలో ఇంటికి వెళ్తాం. గోరింతాకుతో మొత్తం పేస్ట్ చేసి ఇప్పుడు చిన్నకి కాళ్ళకి చేతులకి పెడతాం. ఇది పెద్ద పండ్రా, ఆగరా, నువ్వు నాకు కవర్ ఇవ్వలేదు. ఇది కవర్ నేను ఎత్తుకు కూర్చోలేను ఇలాగా. విలేజ్లో లేచింది మొదలు ఎలా ఉంటుందంటే వండుకోవటం, తినటం, 10 మంది కూర్చొని మాట్లాడుకోవటం, వాళ్ళ సరదాగా గడిచిపోతుందండి. నాకు ఈ వాతావరణం అంటే చాలా చాలా ఇష్టం. చాలా చిన్నగా డ్యాన్స్ నేర్పించాలి, పాటలు నేర్పించాలి, తనని బాగా చదివించాలి అనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ వచ్చాం. కానీ నాకు విలేజ్లో ఉన్నట్టు హైదరాబాద్లో అయితే అస్సలు లేదు. ఎంత బాగుంటుందంటే విలేజ్ వాతావరణం అంత బాగుంటుంది. 10 మంది ఉంటారు, నాన్న వాళ్ళు ఉంటారు, కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు, బాగా మాట్లాడుకోవచ్చు, టైం పాస్ అవుతుంది. అదే సిటీలో ఏముంటుంది, ఎవరి లైఫ్ వాళ్ళది. వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే తప్ప ఇంకొక వేరేది ఏది ఉండదు. చాలా ఒక 15 డేస్ అయితే మేము ఉన్నాము. ప్రతి ఊరు తిరిగాం, ప్రతి గల్లీ తిరిగాం. ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేసాం. చిన్ను నీకు నచ్చిందా, నచ్చలేదా? పర్లేదు, బట్ సమ్మర్ సీజన్లో రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవేస్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బ్లాగ్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.